పాపంతో గూడి కట్టుకుపోయిన మనస్సులను హృదయాలను మార్చే దేవుడు ప్రభువా. లోకములో శాపములో భయంకరమైన స్థితిలో పడి ఉన్న చక్కిని మార్చిన దేవుడా, ఈ రాత్రికాల సమయంలో నన్ను మార్చయ్యా. ఈ లోకాన్ని విడిచి నేను వస్తానయ్యా, నా హృదయాన్ని మార్చయ్యా. ఇదిగో సొదొమ గొమొర్ర పట్టణాలు ఇదిగో కాల్చబడిపోతున్నాయి, ఇదిగో నాశనం అయిపోతున్నాయి. ఆ నాశనకరమైన ఆ దేశంలో నుండి లోతుని బయటికి తీసుకొచ్చిన దేవా, మమ్మల్ని కూడా బయటకు విడిపించయ్యా. ఈ రాత్రికాల సమయంలో పాపమును లోకములో నుండి విడిపించయ్యా, భయంకరమైన లోకములో నుండి విడిపించయ్యా. యేసయ్య బయటికి తీసుకురాయ్యా. అవును ప్రభువా, బయటికి తీసుకురా ప్రభువా. అవును దేవా. యేసయ్య అడుగుదాం ప్రియ సహోదరి, ఈ పాపిష్టి లోకంలోని నశించిపోకుండా, ఈ అంధకారమైన లోకంలోని నశించిపోకుండా యేసయ్య నీ రాజ్యంలో ఉండాలనుకుంటే, యుగ యుగాలు నీతో కలిసి జీవించాలనుకుంటున్నాను. యేసయ్య నన్ను రక్షించవా, యేసయ్య నన్ను బయటికి తీసుకురావా. ఈ వ్యసనాల నుండి నేను నన్ను విడిపించవా. ఈ వ్యసనాలను కట్టి ఈ పాపం బంధించేస్తుందయ్యా. విడిపించయ్యా, విడిపించయ్యా, మహిమల దాచయ్యా. స్తోత్రం. నీ వాక్యం మనసు మస్తిష్కంలో దాగి ఉన్న నీ ఆత్మతో కడిగయ్యా, నీ వాక్యంతో కడిగయ్యా, శుద్ధి చేయ. ఇప్పుడే కాచిన ఆ పవిత్రమైన రక్తాన్ని గ్రామం మీద పోషించయ్యా. అయ్యా ప్రతి ఒక్కరి మీద మీరు పవిత్ర పరిచయ్యా. ప్రతి మనిషిని పవిత్ర పరిచయండి. ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టం లేదయ్యా. నీ రక్తం మాత్రమే పరిశుద్ధ పరుస్తుందయ్యా. నీ రక్తం మాత్రమే మా పాపాన్ని కడుగుతుందయ్యా. నీ రక్తం మాత్రమే మమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుందయ్యా. నీ రక్తము మాత్రమే నీ ఎదుట నిలబెడుతుందయ్యా. యేసయ్యా, నువ్వు మా కొరకే నమ్ముచున్నావయ్యా. నీవు మాత్రమే రక్షించగలవు అయ్యా. మనుషులందరినీ అయ్యా, మనుషులందరినీ బంధించిన మరణాన్ని జయించి తిరిగి లేచావయ్యా. ఆ యేసుని ఈ రాత్రి కలుసుకున్నావయ్యా. ఆ యేసు మీకు ఈ రాత్రి కావాలా? నమ్మకం ఈ రాత్రి ఆ యేసు కావాలా? ఈ రాత్రి ఆ యేసు కావాలా? యేసు కావాలని నిశ్చయం